హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. మన కిడ్స్ కోసం మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు డ్రెస్ అనేది ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసే కన్నా. సో, ఈ డ్రెస్ నేను కస్టమైజ్ చేయడానికి నాకైతే ఒక రీజన్ ఉన్నది. సో, ఫస్ట్ అయితే నేను ఫ్రూట్ థీమ్ తీసుకుంటున్నాననమాట. నా బుజ్జి తల్లికి సెకండ్ బర్త్‌డే కోసం. సో, దానికోసం అయితే నేను బాగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశాను డ్రెసెస్. నాకైతే ఏవి దొరకలేదు. ట్రై చేసి ఇంకా వెక్స్ అయిపోయాననమాట. సో, నేనే ప్రిపేర్ చేద్దాము ఫ్రూట్స్ అని. సో, ఫస్ట్ అయితే నేను ఆన్‌లైన్‌లోని ఈ షీట్స్ అనేవి పర్చేస్ చేశాను. చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే. మీకెవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను లింక్ అనేది ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, చూసుకోవచ్చు. సో, వీటిల్ని ఫెల్ట్ షీట్స్ అంటామనమాట. దీంతోనే మనం సాఫ్ట్ టాయ్స్ టైప్‌లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ షీట్స్ నాకు చాలా బాగా అనిపిచ్చాయి. ఆల్మోస్ట్ అయి ఒక 10 షీట్స్ ఉన్నట్టున్నాయి. సో, నాకు వీటిలో ఏ కలర్స్ అయితే యూజ్ అవుతాయో నేను ఆ షీట్సే బయటికి తీసుకున్నాను. బికాజ్ నా బుజ్జమ్మ ఇవి చూసిందంటే ఇంక అసలు ఉంచదు. తను పడుకున్నప్పుడు ఇవన్నీ చేసేదాన్ననమాట. సో, ఫస్ట్ అయితే నాకు రెడ్, ఆరెంజ్, యెల్లో ఇవి యూజ్ అవుతాయి. సో, ఫస్ట్ మనం ఫ్రూట్స్ చేయాలంటే ఒక పేపర్ మీద డ్రా చేసుకోండి. అంటే లైక్ ఎలా చేయాలి అనేది మనకొక మోడల్ ప్రిపేర్ చేసుకుంటేనే కదా! సో, నేనక్కడ డ్రా చేసుకున్నాను. ఎవరైనా డైరెక్ట్‌గా డ్రా చేయాలనుకున్నా చేసుకోవచ్చు. నేను బుక్ మీదయితే ఫస్ట్ నేను డ్రా చేసుకొని అది కట్ చేసేసాను. పెన్‌తోనే ఒక 3, 4 టైమ్స్ ఒకేలా డ్రా చేస్తే అది కట్ అయిపోద్ది పేపర్. సో, ఆ పేపర్ తీసి ఈ షీట్ పైన పెట్టి డ్రా చేసుకున్నాననమాట. సో, మనకి ఒక ఫ్రూట్ షేప్ వస్తది. లైట్‌గా ఫస్ట్ డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ మనం డార్క్ చేసుకోవచ్చు. సో, ఇలా ఎందుకు చెప్పానంటే మనకి సింపుల్‌గా అవుతుంది. అదే డైరెక్ట్‌గా షీట్ మీద డ్రా చేస్తే కొంచెం మిస్టేక్స్ వస్తాయి గదా! డైరెక్ట్‌గా అటెంప్ట్ చేయలేం కదా! సో, ఫస్ట్ అయితే ప్రాక్టీస్ ఉండాలి. ఇన్‌కేస్ మీరు డైరెక్ట్‌గా చేయాలనుకుంటే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు యూ కెన్ అనమాట. సో, ఫస్ట్ అయితే అలా ప్రిపేర్ చేసేసుకొని నేను డ్రా చేసేసాను. మనకి ఏ ఫ్రూట్ అయినా 2 ఉండాలనమాట. బికాజ్ మనం అదొక షేప్ క్రియేట్ చేస్తున్నాం 3D అపియరెన్స్ కావడానికి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉండాలి కాబట్టి నేను 2 డ్రా చేసుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రూట్ మనం అలానే డ్రా చేసుకోవాలి. రెడ్ అయితే ఆబ్వియస్లీ స్ట్రాబెర్రీ, చెర్రీస్, యాపిల్, నెక్స్ట్ వాటర్‌మెలన్ ఇవి ఉంటాయి కాబట్టి ఫస్ట్‌నే నేను ఏ కలర్ తీసుకున్నా దానికి రిలేటెడ్ ఫ్రూట్స్ అన్నీ డ్రా చేసేసాను. సో, దీనికి ఇలా కంప్లీట్ చేసేసాను కదా! 2, 2 తీసుకున్నాను. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా 2 డ్రా చేసినప్పుడు ఒకటి బాగా ఉండాలి. బ్యాక్ సైడ్ ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి యెల్లో తీసుకున్నాను. యెల్లోలో మ్యాంగో, పైనాపిల్, బనానా తీసుకున్నాను. సో, కట్ చేసుకొని నేను ఇలా కట్ చేస్తున్నానని చూడండి. పేపర్ పైన 2, 3 టైమ్స్ ఒకే లైన్ మీద మనం డ్రా చేస్తే ఆ పేపర్ కట్ అయిపోతుందనమాట. సో, సింపుల్‌గా అవుతుంది. మనకి ఇక్కడ సీజర్ కూడా నీడ్ లేదు. సో, నేనైతే ఇలా చేశాను. మీకు యూజ్‌ఫుల్ అవుతుందని ఇదొక సింపుల్ టిప్ అనమాట. అలా కట్ చేసేసి షీట్ పైన పెట్టేయాలి. పెట్టేసి మనం అది డ్రా చేసేసుకుంటాం. సో, సింపుల్‌గా అయిపోయింది కదా! సో, అలా ప్రతి ఫ్రూట్ అలా కట్ చేసేసాను. ఇంకా ఫైనల్‌గా పైనాపిల్ కూడా కట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ గ్రేప్స్‌కి ఇది మరీ డార్క్‌గా లేదు. చాలా లైట్‌గా ఉంది. ఎనీవేస్ ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి సో, దీన్ని గ్రేప్స్ అయితే డ్రా చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ డ్రా చేశాను. ఇంకా షీట్ బ్యాక్ వెళ్తుంది కాబట్టి ఇంక అది డ్రా చేయలేదు. సో, అలా డ్రా చేసేసుకొని కంప్లీట్‌గా అన్ని షీట్స్ డ్రా చేసుకున్నాను. అండ్ వైట్ ఎక్కడైనా యూజ్ అవుతే వాటర్ మిలన్‌కి యూజ్ అవుతుంది. సో, కొంచెం వైట్ అండ్ గ్రీన్ గూడా అన్నిటికి యూజ్ అవుతుంది. బికాజ్ వాటికి లీఫ్ గానీ, స్టెమ్ గానీ వాటిల కోసమని. సో, అన్నీ బాగా కట్ చేసేసాననమాట. షీట్ పైన ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి. నాకే నచ్చి ఆ కట్ చేసిన వెంటనే చూసుకోగానే చాలా అనిపిచ్చింది. ఇవన్నీ నా బుజ్జమ్మ బజ్జున్నప్పుడు నేను ఇయన్నీ కట్ చేశాననమాట. తను ఉంటే అసలు ఏమి చేయలేము. అంత ఇష్టం. ఆ పెన్, బుక్కు, పేపర్ ఇవన్నీని మొత్తం డ్రా చేసేస్తది. సో, 2, 2 కట్ చేసాం కదా! సో, దాన్ని కంబైన్ చేశాననమాట. చూడండి గ్రేప్ పైన డ్రా చేసింది. స్ట్రాబెర్రీ. మనకి ఇది ఫ్రంట్ ఎలివేషన్. ఫ్రంట్ టాప్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ ఇంకోటొస్తుంది కాబట్టి. సో, ఇక్కడైతే 2 వేస్ ఉన్నాయి మనం స్టిక్ చేయడానికి. ఇలా ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గమ్ ఉంటుంది కదా! అలా అయినా చేసుకోవచ్చు.
లేదు మేము స్టిచ్ చేయగలం అనుకో, ఆ స్టిచ్చింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. జస్ట్ ఒక నీడిల్ థ్రెడ్ ఉంటే ఎవ్వరైనా చేయొచ్చు. అది బేసిక్ అనమాట. లేదు అవి లేవు అవైలబుల్‌లో అనుకుంటే ఇలా అంటే లైక్ ఫ్యాబ్రిక్ గమ్ అయితేనే బెస్ట్. నార్మల్ ఫెవికాల్‌తో చేస్తే మాత్రం అది స్టిక్ అవ్వదు. అదొకటి మైండ్‌లో పెట్టుకోండి. ఫ్యాబ్రిక్‌తో నేను స్టిక్ చేసేసాను. కంప్లీట్‌గా మనం అది స్టిక్ చేయకూడదు. బికాజ్ అది మనం 3 డీ వ్యూ అనుకున్నాం కదా! 3 డీ ఫ్రూట్ కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచుకోండి. రిమైనింగ్ అంతా స్టిక్ చేసి ప్రెస్ చేసి దాని పైన వెయిట్ పెట్టుకోండి. నేను లైట్‌గా అన్నీ స్టిక్ చేశాను. లైట్‌గా అంటే మనం స్టిచ్ చేసినప్పుడు మూవ్ అవ్వకూడదని లైట్‌గా స్టిక్ చేసేసాను ఫెవికాల్‌తో. సో, ఫైనల్‌గా అయితే ప్రతీదీ అలా స్టిక్ చేసేసాను. ఇక్కడ వాటర్ మిలన్ పైన కొంచెం అంటే లైట్‌గా ఉందని స్కెచ్‌తో పెట్టాను గానీ, అది అవ్వలేదు. తర్వాత పోయింది. సో, స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే నీడిల్ కొంచెం కింద నాటేసుకొని పైకి తీసేయండి. వీడియోలో చూస్తే అర్థమవుతుంది. పైకి తీసి నీడిల్‌ని దాన్ని ఒక రౌండ్ మళ్ళీ థ్రెడ్ వేయండి. వేసి ఆ నీడిల్‌ని పైకి లాగేయాలనమాట. నెక్స్ట్ మళ్ళీ చూడండి. కింద నుంచి పైకి అది పైకి పెట్టి దానిపైన థ్రెడ్‌ని ఒక రౌండ్ వేసాను. 2 అయినా వేసుకోవచ్చు. 1 వేసి పైకిలా ఒక నాట్ ఫార్మ్ అయిపోయింది కదా! సో, కంప్లీట్‌గా అలా స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసి గ్యాప్ ఉంచుకోవాలనమాట. మనం అది ఫిల్ చేయాలి కాబట్టి. సో, అలానే అన్నీ కూడా స్టిచ్ చేసేయండి. లేదు ఇంకా అర్థం కాలేదంటే ఇంకా స్టెప్ ఒక వీడియోలో ఐ మీన్ నెక్స్ట్ వస్తుంది చూద్దురు. సో, గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాప్‌లో ఫిల్లింగ్ అనేది నేను నార్మల్ ఫస్ట్ ఎయిడ్ కాటన్ తీసుకున్నాను. యాక్చువల్లీ సాఫ్ట్ టాయ్స్‌కైతే స్టఫ్ అని ఉంటుంది. అది చాలా స్మూత్‌గా ఎంత బావుంటుందో అది తీసుకోవచ్చు. బట్ ఇది 1 డే జస్ట్ 1, 2 అవర్స్ కోసం కదా! ఎందుకు ఇంట్లో ఉన్న బేసిక్స్‌తోనే మనం ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ కదా! అని నేను ఫస్ట్ ఎయిడ్ కాటన్ పెట్టేసాననమాట. ఎవరికైనా అంటే లైక్ సాఫ్ట్ టాయ్స్‌లా పెద్ద పెద్ద ఐటెమ్స్ చేసుకున్నప్పుడు స్టఫ్ యూజ్ చేయండి. చాలా బావుంటుంది. అది ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఉంటుంది. సో, నెక్స్ట్ నేను స్ట్రాబెర్రీ స్టిచ్ చేయడం చూపిస్తున్నాను. సో, చూడండి ఒక ఐడియా వస్తుంది. క్లియర్‌గా ఉంది. నీడిల్ అలా పెట్టి అండ్ 2 రౌండ్స్, 1 రౌండ్ జస్ట్ ఒక థ్రెడ్‌ని పెట్టి మనం అది పైకి లాగితే ఒక నాట్ పడిపోతుందనమాట. సో, మనకది రిమూవ్ అవ్వదు. సో, నేను కంప్లీట్‌గా స్ట్రాబెర్రీని అలాగే స్టిచ్ చేశాను. అండ్ గ్రేప్స్ కూడా నేను పైన లైన్స్ గీసాను కదా! పెన్ లైన్స్ అయితే మనకి ఫోటోస్‌లో బాగోదు కదా! అంటే చూడగానే అపియరెన్స్ బాగోదని నేను పైన చైన్ స్టిచ్ చేసేసాను. అదైతే నేను వీడియో మిస్ అయ్యిందది యాక్చువల్లీ. సో, కంప్లీట్‌గా ఫ్రూట్స్ అన్నీ నేను స్టిచ్ చేసేసాననమాట. స్టఫ్ కూడా అప్పుడే పెట్టేసి స్టిచ్ చేసేసాను. అలా నాకు చాలా టైం పట్టింది. బికాజ్ పాప తను బజ్జున్నప్పుడు కదా అంతా చేయాలి. తను లేచిందంటే బాబోయ్! అసలవ్వదు. సో, తను పడుకున్నప్పుడే అంతా ఫాస్ట్‌గా చేసి కంప్లీట్ చేశాననమాట. నాకు ఇవి స్టిచ్ చేయడానికి చాలా టైం పట్టింది. బట్ ఇది చాలా ఈజీ. 1 డేలో చేసేయొచ్చు. లేదంటే 2 డేస్‌లో చేయొచ్చు. సో, అన్ని ఫ్రూట్స్ కూడా అలా స్టిచ్ చేసేసాను. చాలా క్యూట్ ఉన్నాయి కదా! కంప్లీట్‌గా ఫ్రూట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడైతే నేను అంటే నా దగ్గరుండి కలర్స్ బట్టి నేను ఆ ఫ్రూట్స్ తీసుకున్నాను. మీరు ఇంకా కావాలంటే ఎక్స్‌ట్రా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి మనం లీవ్స్ అయ్యి పెట్టాలి కదా! అవి డ్రా చేసుకున్నాననమాట. సో, అదైతే గ్రీన్ ఉంది కాబట్టి గ్రీన్ డ్రా చేసేసుకొని నార్మల్‌గానే డ్రా చేసుకోవచ్చు. లేదంటే మనం ఆల్రెడీ పేపర్ డ్రా ఉంది కదా! ఆ కటింగ్స్ పెట్టుకొనైనా చేసుకోవచ్చు. మనం ఫ్రూట్స్ ఎలా చేసామో అలానే కట్ చేసుకొని వేటికి ఐ మీన్ ఏ ఫ్రూట్‌కి ఏ లీఫ్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోండి. ఆన్ ద స్పాట్‌లో మనం స్టిచ్ చేయాలంటే ఇంపాసిబుల్. అంటే కొంచెం మిస్టేక్ అవుతుంది కదా! సో, ఫస్ట్ అయితే దేనికి సెట్ అవుతుందో అది ఫస్ట్ సెట్ చేసేసుకోండి. సెట్ చేసుకొని హ్యాపీగా, కూల్‌గా జస్ట్ ఒక 2, 3 నాట్స్ ఏస్తే చాలు. ఇది నేను అంటే గమ్ పెట్టేవాళ్ళు ఫెవికాల్‌తోని ఐ మీన్ ఫ్యాబ్రిక్ ఫెవికాల్‌తో మీరు స్టిక్ చేసుకోవచ్చు. లేదు ఇది కూడా స్టిచ్ చేస్తాము అనుకుంటే జస్ట్ స్టిచ్ చేసేయండి. నేనైతే అన్ని ఫ్రూట్స్ ఇలా స్టిచ్ చేసేసాను.
చాలా బాగుంది కదా! చూడ్డానికి ఎంత క్యూట్ ఉన్నాయో. సో, బర్త్‌డే ఫ్రాక్ అయితే నేను యెల్లో తీసుకున్నాననమాట. చాలా ఆన్‌లైన్స్‌లో చూసాను వెబ్‌సైట్‌లో. నాకైతే ఏ ఫ్రాక్స్ నచ్చలేదు. ఫ్రూట్ ప్రింటెడ్‌వి మనకి అంత దొరకలేదు. సో, నేనదే ఈ డ్రెస్ అయితే ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. దీనికి రిలేటెడ్ ఈ ఫ్రూట్స్ సెట్ చేస్తాననమాట. ఫ్రాక్ అయితే చూడండి బర్త్‌డే ఫ్రాక్ ఇది. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవ్వచ్చు మాక్సిమం. ఒక 100లో ఒక్కళ్ళకైనా యూజ్‌ఫుల్ అవుతే అది యూజ్ అయినట్టే కదా! సో, నేనైతే యూట్యూబ్‌లో చాలా సెర్చ్ చేశాను. బట్ నాకేం దొరకలేదు. బట్ నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతదని నేను అనుకుంటున్నాను. సో, ఈ ఫ్రాక్ అయితే తీసుకొని దీనికి ఎలా స్టిచ్ చేయాలని ఫస్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. ఓకే. దెన్ ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి కదా! ఫ్రూట్స్‌ని మనం స్టిక్ చేయాలి ఫ్రాక్‌కి. స్టిచ్ చేస్తే మనం ఫర్దర్‌గా యూజ్ చేయడానికి అవ్వదు. అంటే ఫ్రూట్స్‌తో తనేమేసుకుంటది. సో, ఆహ్, ఓన్లీ ఫర్ బర్త్‌డే కాబట్టి నేను డబల్ టేప్ తీసుకొని స్టిక్ చేసేసాననమాట. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి స్టిక్ చేసి. సో, అంటే రిమూవ్ అవుతుందో లేదో కూడా నేను టెస్ట్ చేశాను. సో, ఫ్రూట్స్ అయితే ఇలా అడ్జస్ట్ చేశాననమాట. ఇంకా పైన నేను పైనాపిల్ పెట్టాను. అది నంబర్ 2 వేయడానికి. దీనికైతే 2 నేను స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదా! స్టోన్ స్టిక్కర్స్ అది గమ్ పెట్టేసి స్టిక్ చేశా 2 అని. నెక్స్ట్ లేదు అలా స్టిచ్ చేసుకోవడం అవ్వలేదనే వాళ్ళు ఇలా స్టిక్కర్ ప్రింట్ తీసుకోవచ్చు ఫ్రూట్స్ పెట్టి. నేనైతే ఆ బో దగ్గర పెడదామని పైనాపిల్. సో, ఫైనల్‌గా అయితే ఫ్రాక్ అపియరెన్స్ ఇలా ఉంది. ఎంత బావుంది చూడండి. పైనాపిల్ పైన కూడా నేను 2 అని పెట్టేశాను స్టిక్కర్స్‌తోని. అది కూడా నేను వీడియో తీయలేదనమాట. సో, మీకు వీడియోలో చూడండి ఇక్కడ. బావుంటుంది. చూడండి. సో, అది అలా వచ్చింది కదా! స్టోన్స్. సో, ఫైనల్‌గా అయితే డ్రెస్ ఇలా అయిపోయింది. బర్త్‌డే రోజు వేశాను. ఫోటోస్ కూడా అక్కడ పెడతాను. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ గాని చూస్తే. టేక్ కేర్. బాయ్. సీ యూ సూన్. నెక్స్ట్ వీడియో అయితే రిటర్న్ గిఫ్ట్స్ కోసం పెడుతున్నాననమాట. సో, అది కూడా చూసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.